శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 54వ సంచిక డిసెంబర్ 1951లోని 1వ కథ కలవారి అబ్బాయి. కలవారి అబ్బాయి రాముడనువాడు పండుగకు క్రొత్త ఉడుపులు తొడిగినాడు. తలతలా మెరిసేటి పట్టు చొక్కాయి పట్టులాగు చూసి మురిసెనబ్బాయి. సరిక్రొత్త చొక్కాయి తొడిగిన నాడు ఇంటిలో కూర్చుంటే ఎవడు చూస్తాడు అని మనసులో రాముడు ఊహించినాడు. ఆడుకుంటానమ్మ బయటనన్నాడు. అమ్మ అన్నది బయటికెళ్ళకబ్బాయి, క్రొత్త బట్టలు నీవి మాసిపోతాయి. బయటికెళ్ళావంటే జాగ్రత్త, నీవు బూచులుంటవి ఇంకా తిరిగిరా నీవు. కానీ ఆ అబ్బాయి మాట వింటాడా? అందులోనూ క్రొత్త బట్టలేశాడా? తుదకు మనసును పట్టలేకపోయాడు. గుట్టు చప్పుడుగాను బయటకెళ్ళాడు. బయట ఒక కుర్రాడు ఎదురు వచ్చాడు. వేర్రి బాగులవాడు, కడుపేదవాడు, చింకి బట్టలవాడు, జిబ్బితలవాడు, ఒంటిపై దళసరిగా దుమ్మున్నవాడు. రాముడతనిని ఏవగించుకున్నాడు. చీదరించుక త్రోవ తొలగిపోయాడు. కాని కాలొక అరటి తొక్కపై వేసి పడి చూడసాగాడు ఆకసంకేసి. తల చెరిగిపోయి పలువలు మాసిపోయి మురిగి కాలువ నీట మరకలైపోయి కలవారి అబ్బాయి బావురన్నాడు. పేద పిల్లడతన్ని లేవదీశాడు. చేయూత ఇచ్చాడు, దుమ్ము దులిపాడు, ప్రేమతో తల నిమిరి బుజ్జగించాడు. భయపడుకు పాపమని ఊరడించాడు. ఇంటి వరకు తాను సాగనంపాడు. రాముడింటికి వచ్చి బోరుమన్నాడు. జరిగింది తల్లితో చెప్పివేశాడు. అతడు దాచక నిజం చెప్పటం వల్ల పల్లెత్తు మాటైన అనలేదు తల్లి. రాముడా రాత్రి ఒక కల దాంచినాడు. మరల ఎదురయ్యాడు పేద పిల్లాడు. కాని అతనిని చూసి రాముడీసారి ఏవగించక తొలగి పోలేదు దారి. రచన బైరాగి.